టాప్ డైరెక్టర్స్ కి హీరోల కాల్ షీట్స్ ఇప్పట్లో వచ్చేలా లేవు. అవి వచ్చే వరకు అగ్ర దర్శకులు అలా వెయిట్ చేయాల్సిందేనా? గురూజీ నుంచి సుకుమార్ వరకు ఎందుకు ఈ వెయిటింగ్ పీరియడ్ లో పడిపోయారు? బ్లాక్ బస్టర్స్ ఇచ్చే దర్శకులకు హీరోల డేట్స్ దొరికే వరకు వెయిటింగ్ తప్పడం లేదు. అలాగని ఈ లోపు మరో హీరోతో కమిట్ అయ్యే పరిస్థితి లేదు. ఇది పడలేకే మనోళ్లు దుల్కర్, ధనుష్లను తెచ్చుకుంటున్నారు. తాజాగా గురూజీ, బన్నీ కోసం ఈ ఏడాది చివరి వరకు వెయిట్ చేయక తప్పేలా లేదు. అట్లీతో బన్నీ చేసే సినిమా మరింత లేట్ అయితే వచ్చే ఏడాది సమ్మర్ వరకు డేట్స్ సర్దుబాటు కావు. ఏ రకంగా చూసినా అలవైకుంఠపురంలో సినిమా తర్వాత త్రివిక్రమ్ కు 4 ఏళ్లు సినిమా చేయలేని పరిస్థితి. దర్శకుడు నాగస్విన్ గత ఏడాది కల్కి లాంటి పాన్ ఇండియా హిట్ కొట్టాడు. 1100 కోట్లు కొల్లగొట్టిన ఈ పిక్చర్ కు సీక్వెల్ ను ఈ ఏడాది సెట్స్ మీదకి తీసుకెళ్లాల్సిందే. అయితే ప్రభాస్ ఆల్రెడీ కమిట్ అయిన 3 సినిమాల కారణంగా కల్కి 2 కు డేట్స్ అడ్జస్ట్ అవ్వడం లేదు. దీంతో చేసేది లేక మరో సినిమాకు వెళ్లలేక 1000 కోట్లు కొల్లగొట్టిన దర్శకుడు వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ వరకు ఖాళీగా కూర్చోవాల్సి వస్తోంది. సుకుమార్ పుష్ప 2తో ఎలాంటి కలెక్షన్ వండర్ క్రియేట్ చేశాడో తెలిసిందే. ఇలాంటి దర్శకుడు ఇమ్మీడియట్ గా మరో సినిమాకు వెళ్లిపోవాలి. అలా వెళ్లాలి అంటే ఇప్పటికైతే కమిట్ అయిన చెర్రీ, పెద్ది చిత్రాన్ని కంప్లీట్ చేయాలి. అది ఇప్పట్లో అయ్యేలా లేదు. ఎంత లేదన్నా ఈ ఏడాది ఎండింగ్ వరకు సుక్కుకు ఈ వెయిటింగ్ తప్పేలా లేదు. ఓవరాల్ గా మంచి జోష్ మీదున్న దర్శకులు తమ హీరోల కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. అలాగని హీరోలు ఈ సిచ్యువేషన్ ను ఫేస్ చేస్తున్నారా అంటే ఆ సీన్ అంతగా మార్కెట్ లో కనిపించడం లేదు. యంగ్ టైగర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పై కొత్త అప్డేట్ వచ్చేసింది. అసలు తారక్ ఎప్పుడు సెట్ లోకి వస్తాడు అనే దానికి మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఎన్టీఆర్ మూమెంట్ చూస్తుంటే డ్రాగన్ ఎప్పటికి థియేటర్స్ లోకి రావచ్చు. ప్రశాంత్ నీల్ తారక్ తో చేయాలనుకున్న డ్రాగన్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. తారక్ లేకుండా కొన్ని సీన్స్ ని నీల్ షూట్ చేస్తూ ఉన్నాడు. అయితే యంగ్ టైగర్ ఎప్పుడు సెట్స్ లోకి అడుగు పెడతాడు అన్నది తెలియకుండా ఉంది. దీనికి తోడు తారక్ డ్రాగన్ షూట్ లోకి మరింత లేట్ గా వస్తాడనే చర్చ నడుస్తోంది. ప్రశాంత్ నీల్ సలార్ 2 కి ముందుగా డ్రాగన్ ని షురూ చేశాడు. అందులో తారక్ ని ఇప్పటి వరకు ఎవరూ చూపించని విధంగా తాను చూపిస్తున్నట్లు నీల్ చెప్పుకొచ్చాడు. కానీ హీరో సెట్ లోకి ఎప్పుడొస్తాడో చెప్పడం లేదు. ఫ్యాన్స్ ఒత్తిడి పెరగడంతో తాజాగా ఇచ్చిన అప్డేట్ లో ఏప్రిల్ 22 నుంచి తారక్ షూటింగ్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు అనౌన్స్ చేశారు. తారక్ ఏప్రిల్ 22న ఓ క్రేజీ ఎపిసోడ్ లో జాయిన్ కాబోతున్నారు. సినిమాకు ఈ ఎపిసోడ్ ఎంతో కీలకం కానుంది. వారం 10 రోజుల పాటు తారక్ మీద షూట్ చేయబోతున్నారు. ఆ తర్వాత మరో 3 స్కెడ్యూల్స్ కి స్కెచ్ వేసి కూర్చున్నారు. అన్ని సెట్ అయితే వచ్చే ఏడాది జనవరి 9th కి సినిమాను రిలీజ్ చేయాలని ముందుగా భావించారు. కానీ చివరి నిమిషంలో కేజీఎఫ్ సెంటిమెంట్ ని నమ్ముకొని 2026 ఏప్రిల్ 9th కి సినిమాను తీసుకురావాలని చూస్తున్నారు. వార్ 2 తర్వాత నందమూరి హీరో నుంచి వచ్చే సినిమా ఇదే కావడంతో పాటు తారక్ ని నీల్ ఎలా చూపిస్తాడు అనే దానిపై మార్కెట్ లో ఆసక్తి నెలకొంది. అప్కమింగ్ ప్రెస్టీజియస్ సినిమాలకి బజ్ ఎందుకు లేదు? ఇక్కడ ప్రమోషన్ ఫెయిల్ అవుతుందా? ఆడియన్స్ కి టీజర్స్, సింగిల్స్ ఎక్కడం లేదా? చివరి క్షణంలో డ్యామేజ్ కంట్రోల్ కి పూనుకోవడం ఎంతవరకు కరెక్ట్? అప్కమింగ్ ప్రెస్టీజియస్ ఫిల్మ్స్ విషయంలో లెక్కలు చాలా మారుతున్నాయి. సీనియర్ హీరోలతో పాటు ట్రెండీ హీరోలు తమ సినిమాల తాలూకు ఇంపాక్ట్ ను మార్కెట్ లో క్రియేట్ చేయలేకపోతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నప్పటికీ కనీసం సినిమా తాలూకు అప్డేట్స్ ను నెట్టింట్లో ట్రెండింగ్ అయ్యేలా చేయలేకపోతున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీ విషయంలోనూ ఇదే జరిగిందే. అజిత్ సినిమా అని చెప్పుకోవడం తప్ప పాన్ ఇండియా సినిమా వస్తోందనే విషయాన్ని ఆడియన్స్ లోకి అంతగా తీసుకెళ్లలేకపోయారు. సేమ్ ఇదే సీన్ మలినేని గోపీచంద్, సన్నీ డియోల్ కాంబోలో వచ్చిన జాట్ విషయంలోనూ కనిపిస్తుంది. కాకపోతే జాట్ కు నార్త్ లో చేసినంత ప్రమోషన్స్ తెలుగులో చేయటం లేదు. అసలు తెలుగు వెర్షన్ లేకపోవడంతోనే మేకర్స్ ఇక్కడ ప్రమోషన్స్ ను చెయ్యలేదా అనిపిస్తుంది. ఇక సిద్ధు జొన్నలగడ్డ జాక్ మ్యాటర్ లోనూ మనకి ఇలాంటి సిచ్యువేషనే కనిపిస్తుంది. సిద్ధు లాంటి ట్రెండీ హీరో సినిమా వస్తోంది అంటే ఇప్పటికే పిక్చర్ తాలూకు టీజర్లు, సింగిల్స్ నెట్టింట్లో మీమ్స్ గా ప్రత్యక్షమవ్వాలి. సిద్ధు గత చిత్రాల విషయంలో అది కనిపించింది. జాక్ విషయంలో ఎందుకనో ఆశించినంత ప్రమోషన్ ను చూడలేకపోయాం. తంబీలకే కాదు, అటు కన్నడిగుల అప్కమింగ్ ఫిల్మ్స్ విషయంలోనూ ఈ లోటే కనిపిస్తోంది. అటు నందమూరి హీరో సైతం తమ సినిమాను ట్రెండింగ్ లోకి తీసుకెళ్లలేక ఇబ్బంది పడుతున్నాడు. సూర్య రెట్రో మేడేకొస్తున్న పిక్చర్. గత కొంతకాలంగా సరైన హిట్లు లేక చతికిల పడిన ఈ తంబికి రెట్రో ఎంతో కీలకం. అయినా సరే ఇప్పటివరకు వచ్చిన టీజర్లు, సింగిల్స్ చూస్తుంటే ఏది అంతటి ఇంపాక్ట్ చూపించలేదు. మరి ప్రమోషన్స్ షురూ చేసి సినిమాకు మరింత బ్రాండింగ్ తీసుకొస్తాడేమో చూడాలి. కేజీఎఫ్ఎంఎస్ అప్కమింగ్ ఫిల్మ్ టాక్సిక్స్ సినిమాతో ఇప్పటికే మార్కెట్లో వైబ్రేషన్స్ క్రియేట్ చేయాలి. సినిమా రకరకాల మీమ్స్ తో ఇప్పటికే ట్రెండింగ్ లోకి వెళ్ళుండాలి. కానీ అలాంటిదేమీ ఇక్కడ జరగటం లేదు. బహుశా గీతూ మోహన్ దాస్ లాంటి ఉమెన్ కు పాన్ ఇండియా హీరో యాష్ బాధ్యతలు ఇవ్వడం ఏంటి అనే
ట్రోలింగ్ కారణంగా సినిమా ఆశించిన బజ్ ను అందుకోలేకపోతోందా అనే అనుమానం రైజ్ అవుతుంది. బింబిసారా తర్వాత అమిగోస్, డెవిల్ లాంటి ఫ్లాప్స్ చూసిన కళ్యాణ్ రామ్ ఈసారొచ్చే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతితో కంబ్యాక్ కావాలని చూస్తున్నాడు. ఈ పిక్చర్ ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే సినిమాకు ఆశించిన ప్రమోషన్ జరగకపోవడంతో బజ్ కనిపించట్లేదు. నందమూరి హీరో ఈసారి ఎలాగైనా హిట్ తో నిలబడాలని చూస్తున్నాడు. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఇంకా లేట్ చేసి చివరి నిమిషంలో తేరుకుని కష్టపడకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే లెక్కలు వేరేలా ఉంటాయి. తెలుగమ్మాయిలు సినిమాల్లో లేకపోవడానికి రీజన్ వైష్ణవి చైతన్య చెప్పినట్లు ధైర్యం చేసి ఎవరూ ముందుకి రాకపోవడమేనా? ఓపికతో ప్రయత్నిస్తే అవకాశాలు వస్తాయని వైషు చెప్పే దాంట్లో నిజమెంత? తెలుగమ్మాయిలు ఇప్పటికీ సినిమాల్లో హీరోయిన్లుగా నిలబడటానికి కష్టపడుతూనే ఉన్నారు. గ్లామర్, పర్ఫార్మెన్స్ పరంగా ఎంతలా ఓకే అనిపించుకున్నప్పటికీ అటు ఆడియన్స్ ఇటు పరిశ్రమలో నార్త్ గాళ్ అంటే ఉండే మోజు లోకల్ గాళ్ అనేసరికి లేకుండా పోతోంది. అయినప్పటికీ కొందరు తెలుగమ్మాయిలు తమ ప్రయత్నం తాము చేస్తూనే ఉన్నారు. ఇదే విషయాన్ని వైష్ణవి చైతన్య జాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పింది. తెలుగు పరిశ్రమకి ఈ మధ్యకాలంలో మాధవీలత, శ్రీదివ్య, ఈషా, రీతు వర్మతో పాటు పలువురు భామలు వచ్చి నోటెడయ్యారు. కాకపోతే ఎవరూ హీరోయిన్లుగా నిలదొక్కుకోలేకపోయారు. అయితే వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో చూపించిన పర్ఫార్మెన్స్ కు అందరూ ఫిదా అయ్యారు. ఈ తెలుగమ్మాయి భవిష్యత్తులో లీడింగ్ హీరోయిన్ గా నిలబడుతుందని భావించారు. వైష్ణవి చైతన్య చెబుతున్నట్లు తెలుగమ్మాయిలు తెలుగు పరిశ్రమలో హీరోయిన్ గా ఎదగకపోవడానికి మెయిన్ రీజన్ అవకాశాల కోసం ఫైట్ చేయలేకపోవడమేనట. అలాగే ఓపికతో ప్రయత్నిస్తే అవకాశాలు వస్తాయని వైషు చెబుతోంది. ఇక్కడ ఆఫర్లు వస్తాయి సరే, మరి హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి సరైన కథలు ఎంచుకుంటేనే మన తెలుగమ్మాయిలు సక్సెస్ అవుతారన్నది కూడా చూడాలి కదా. అమ్మడు చెప్తున్నట్లు ఏ తెలుగమ్మాయి హీరోయిన్ గా టాలీవుడ్ లో నిలబడలేదు అనే ప్రచారం కారణంగా చాలా మంది తెలుగు ప్రాంతాల నుంచి హీరోయిన్ గా కెరీర్ మలుచుకోవడం కోసం ఆసక్తి చూపడం లేదు. తెలుగులో అవకాశాలు లేకనే బిందు మాధవి, శ్రీదివ్య, ఈషాలు పక్క పరిశ్రమల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ కి అనిరుద్, ఏఆర్ రెహమాన్ కాకుండా 21 అభ్యంకర్ రావడం ఏంటి? టిప్పు, హరిణి దంపతుల కొడుకు 600 కోట్ల ప్రాజెక్ట్ ని సోలో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతవరకు హ్యాండిల్ చేస్తాడు? అసలు ఈ అభ్యంకర్ని ఎలాంటి అభ్యంతరము లేకుండా ఏం చూసి ఇలా ఐకానిక్ ప్రాజెక్ట్ కి తీసుకున్నట్లు? అభ్యంకర్ తమిళ ఆల్బమ్స్ తో ఇప్పుడిప్పుడే నోటెడ్ అవుతున్న మ్యూజిషియన్. ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా మ్యూజిక్ అందించలేదు. 4 సింగిల్స్ రిలీజ్ చేసి సాయి అభ్యంకర్ తన మ్యూజిక్ తో ఇండస్ట్రీ పెద్దలను, స్టార్లను మెప్పించాడు. ప్రస్తుతం కోలీవుడ్ లో 2 బడా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. నిజానికి బన్నీ అట్లీ ఫిల్మ్ కు అనిరుద్ మ్యూజిక్ అందించాల్సింది. ఆల్మోస్ట్ అనిరుద్ కి ప్రాజెక్టు వెళ్తుందని అంతా అనుకున్నారు. కట్ చేస్తే టిప్పు, హరిణి దంపతుల కొడుకు ఈ 600 కోట్ల ప్రాజెక్టుకు మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. కచ్చిసేరా, ఆశా కూడా వంటి ప్రైవేట్ సాంగ్స్ తో తంబేలుకు దగ్గరైన ఈ కుర్రాడిప్పుడు బన్నీ సినిమాకు మ్యూజిక్ ఇస్తూ ఉండడంతో అల్లు ఫ్యాన్స్ ఇతడి ప్రొఫైల్ పై పడ్డారు. రీసెంట్ గా హీరోయిన్ మీనాక్షి చౌదరితో చేసిన సిత్తిరపుత్రి యూట్యూబ్ ను ఊపేస్తోంది. అలాగే లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న బెంచ్ తో పాటు ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో సూర్య హీరోగా చేస్తున్న సినిమా కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికయ్యాడు. ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ అట్లీ కాంబోలో తెరకెక్కిపోయే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి ఆల్మోస్ట్ ఓకే అయిపోవడంతో అనిరుద్ కి ధీటుగా ఇతను ఎంతవరకు నెగ్గుకు రాగలడు అనే చర్చ స్టార్ట్ అయింది. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ చిత్రానికి యుఎస్ లో రికార్డు డీల్ జరిగినట్టు తెలుస్తోంది. దీని ప్రకారం ఎన్టీఆర్ 31 సినిమాకి ఏకంగా 50 కోట్ల మేర డీల్ వచ్చినట్టుగా చెప్తున్నారు. మంచు విష్ణు డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ కాంబోలో తెరకెక్కిన కన్నప్ప సినిమా కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ ను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా ఆవిష్కరింపచేశారు.